పంతం పడతారా లేక పట్టు విడుపులు ప్రదర్శిస్తారా? సమరమే అంటారా లేక సర్దుకుపోతారా? నిన్నటిదాకా ఆయనపై ఇవే అనుమానాలు. చివరికి అలక వహించిన నాయకుడికి నచ్చజెప్పే ప్రయత్నాలు మొదలయ్యాయి. డోంట్ వర్రీ, మేమున్నామనంటోంది అధిష్టానం. లోకేష్తో కోడెల శివరాం భేటీతో సత్తెనపల్లి కథ క్లైమాక్స్కి వచ్చినట్లే కనిపిస్తోంది. బుజ్జగిస్తారా, భరోసా ఇస్తారా? కోడెల వారసుడు మెత్తబడతారా? అలకలపై దృష్టి పెట్టిన అధిష్టానం. గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా పల్నాడు పాలిటిక్స్ లో కోడెల శివప్రసాదరావుకు ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీలో 6 సార్లు గెలిచిన నేతగా ఆయనకు రికార్డుంది. తండ్రి మరణంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు కోడెల శివరాం. అయితే వారసత్వం విషయంలో టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోవడంతో చిన్నబుచ్చుకున్నారు కోడెల తనయుడు. పార్టీ నిర్ణయాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకొని పార్టీ నాయకత్వం ఎన్నికల దగ్గర పడ్డంతో కోడెల శివరాం ఇష్యూపై దృష్టి పెట్టింది. కోడెల శివప్రసాద్ మరణం తర్వాత సత్తెనపల్లి లేదా నరసరావుపేట బాధ్యతలిస్తారని ఆశ పెట్టుకున్నారు ఆయన వారసుడు. అయితే సొంత పార్టీ కార్యకర్తలే ఆరోపణలు చేయడం, కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కోడెల శివరాంని కొంతకాలం అధిష్టానం పక్కన పెట్టింది. కాస్త ఆలస్యమైనా తనకే బాధ్యతలిస్తారని ఆశపడ్డారు శివరాం. అయితే టీడీపీ అధిష్టానం సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణ్ని నియమించింది. దీంతో కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా కన్నాని ఇన్ఛార్జిగా ప్రకటించడంపై మండిపడ్డారు. 5 నిమిషాల సమయం ఇచ్చి కోడెల కుటుంబ సభ్యులతో మాట్లాడలేరా అంటూ అధినేతని నిలదీశారు. దీంతో అధిష్టానం తరపున శివరాంతో చర్చలు జరిపేందుకు జిల్లా పార్టీ నేతలు వెళ్లారు. ఎంత ప్రయత్నించినా శివరాంకి నచ్చజెప్పలేకపోయారు. కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి బాధ్యతలిచ్చాక సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు కోడెల శివరాం. ప్రతి ఇంటికి కోడెల పేరుతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కోడెల విగ్రహావిష్కరణలు చేస్తున్నారు. దీంతో సత్తెనపల్లి టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. కన్నాకి టీడీపీ టికెట్ ప్రకటించడంతో కోడెల శివరాం ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. శివరాం రెబల్ గా దిగితే కన్నాకు ఇబ్బందులు తప్పవు. అందుకే పరిస్థితి చేయి దాటిపోకుండా కోడెల శివరాం డిమాండ్లపై దృష్టి సారించింది టీడీపీ అధిష్టానం. నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేపాడ చిరంజీవిరావు శివరాంతో భేటీ అయి బుజ్జగించే ప్రయత్నం చేశారు. శివరాం మొదట్నుంచి అధినేతతో భేటీ ఏర్పాటు చేయాలని పట్టుబడుతూ వస్తున్నారు. మరోవైపు కన్నా ఇప్పటిదాకా శివరాంని కలవలేదు. ఆయన వర్గ నేతలతోనూ కలిసి ముందుకు సాగడలేదు. ఈ 2 అంశాలను కోడెల శివరాం వేపాడ దగ్గర ప్రస్తావించినట్లు తెలిసింది. అధినేతతో భేటీ అయ్యాక నియోజకవర్గంలో ఏం చెయ్యాలో తేల్చుకోవచ్చన్న ఆలోచనలో శివరాం ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ వారంలోనే అధినేతతో కోడెల శివరాం భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు చెప్పినట్లు కోడెల నడుచుకుంటారా లేదంటే తన దారి తాను చూసుకుంటారా అన్న అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నాయి. ఆయన అనుచరగణం మాత్రం కోడెల పార్టీ వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. దీంతో టీడీపీలో కోడెల శివరాం భవిష్యత్తు ఏంటనే చర్చ మొదలైంది.